G11 టర్బో అంటారా, Z11 టర్బో అంటారా, ఇండియాకి వచ్చేసరికి 15R అంటారా, మీరేమంటారో ఏదని అనుకుంటారు కానీ నేను మాత్రం ఐక్యూ 15R అనే కాంపిటీషన్ లో అవి గెలుస్తాయంట. OnePlus 15R తోటి ఐక్యూ 15R లాంచ్ కానీ చూద్దాం ఎట్లుంటుందో. ఇక ఐక్యూ Z11 టర్బో అయితే ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది. ఇక ఇండియాలో లాంచ్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ ఫిబ్రవరి 24 కి ఇది ఐక్యూ 15R గా ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, లాంచ్ అయ్యే వరకు దీని ప్రైస్ ఎంత వరకు ఉండొచ్చు, దీన్ని బై చేయాలా లేదా అనే దాని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇక ఐక్యూ 15R అయితే ఫిబ్రవరి 24 కి ఇండియాలో లాంచ్ కావడానికి సిద్ధమవుతుంది. మీకు తెలిసిన విషయమే, ఖచ్చితంగా దీన్ని కాంపిటేటివ్ ప్రైస్ లో లాంచ్ చేస్తారు. అయితే దీన్ని చైనాలో 33-34 వేలలో లాంచ్ చేశారు. కానీ ఇండియాకి వచ్చేసరికి ఇది కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇండియాలో ఇది 40 నుంచి 45 వేల మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఉన్నటువంటి ఫుల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ప్రాసెసర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో లాంచ్ కాబోతుంది. ఇది 3 nm టెక్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది ఐక్యూ మొబైల్ కాబట్టి దీంట్లో గేమింగ్ అయితే పీక్ లో ఉంటుంది. వీళ్ళ కోసం అయితే దీంట్లో గేమింగ్ కి సంబంధించినటువంటి గేమింగ్ Q2 చిప్ ని అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది మెయిన్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయితే కాబట్టి ఖచ్చితంగా ఐక్యూ లవర్స్ కోసం Q2 చిప్ ని అయితే దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. దీనివల్ల అయితే డిస్ప్లే క్లారిటీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇది గేమింగ్ లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు 120 FPS లో గేమ్ ఆడుతూ ఉంటే దాన్ని బూస్ట్ చేసి 144 FPS వరకు గేమ్ ఫ్రేమ్స్ అయితే బూస్ట్ చేసి చూపిస్తుంది. సో మీరు గేమ్ ఆడుతున్నప్పుడు చాలా స్మూత్ గా ఫీల్ అవుతారు. ఇక దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.59 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇది 1.5K AMOLED డిస్ప్లే. దీంతో పాటుగా ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది HDR10 అండ్ HDR10+ కి సపోర్ట్ చేసే డిస్ప్లే. దీంట్లో ఉన్నటువంటి హై బ్రైట్నెస్ నిట్స్ గురించి మాట్లాడుకుంటే 1800 నిట్స్ వరకు అయితే ఇది హై బ్రైట్నెస్ నిట్స్ కి సపోర్ట్ చేస్తుంది, అదే HBM కి. అండ్ ఆల్సో 5000 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక దీని వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది 206 grams వెయిట్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ ఫైబర్ గ్లాస్ తో వస్తుంది, ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇక మనకి ఈ ఫోన్ ఇండియాలో 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. వైట్, బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ తో అవైలబుల్ గా ఉంటుంది. ఇక స్పెషల్లీ ఇది బ్యాక్ సైడ్ గ్రిడ్ టైప్ డిజైన్ తో కూడా లాంచ్ అవుతుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి బటన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి. అండ్ పవర్ బటన్ కూడా రైట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. ఇక బటన్ లో ప్రైమరీ స్పీకర్ గ్రిల్ ఉంటుంది అండ్ Type-C పోర్ట్ ఉంటుంది. ఇక ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ సిమ్ కార్డ్ స్లాట్ కూడా బటన్ లోనే ఉంటుంది. ఇక టాప్ సైడ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. దాంతో పాటుగా సెకండరీ స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది అండ్ ఐర్ బ్లాస్టర్ కూడా పైనే ఉంటుంది. ఇక కెమెరా మోడ్యూల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది సేమ్ ఐక్యూ 15 లాగే ఉంది. దీంట్లో 7600 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ కూడా ఇది 7.99 mm తో వస్తుంది. సో ఇది కాంపాక్ట్ మొబైల్ ఫోన్. అలాగని గేమింగ్ పనికిరాదని కాదు, గేమింగ్ కూడా మీరు సూపర్ స్మూత్ గా దీంట్లో ఆడుకోవచ్చు. దీంట్లో ఉన్న ర్యామ్ గురించి మాట్లాడుకుంటే ఇది LPDDR5X అల్ట్రా ర్యామ్ తో లాంచ్ అవుతుంది. ఇక స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 4.1 స్టోరేజ్ తో లాంచ్ అవుతుంది. చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఎవరైనా అలా చూస్తూ ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చూపించండి. మీకు ఎక్కడైనా వీడియో ఖచ్చితంగా వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక ఐక్యూ మొబైల్స్ అంటేనే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ ఫోన్స్. ఎవరైతే గేమింగ్ ఎక్కువగా చేస్తారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఇక ఐక్యూ ఫ్యాన్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కాంపాక్ట్ మొబైల్ ఫోన్ కాబట్టి జస్ట్ దీంట్లో 6.59 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. సో మీకు చేతిలో పట్టుకోవడానికి కొంచెం చిన్నగా అనిపించవచ్చు. ఈ ఐక్యూ 15R మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తో లాంచ్ అవుతుంది అండ్ ఆరిజిన్ OS 6 తో వస్తుంది. ఇక వీళ్ళు 5 years వరకు అయితే మేజర్ OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 6 years వరకు అయితే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లో ఉన్న బ్యాటరీ విషయానికి వస్తే ఇది 7600 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక ఇది 0 to 100% ఛార్జింగ్ అవడానికి జస్ట్ 60 minutes లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇక కాంపాక్ట్ విషయంలో ఖచ్చితంగా దీనికి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వీళ్ళు సిలికాన్ కార్బన్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల. ఇక దీంట్లో ఉన్నటువంటి కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది Wi-Fi 7 తో వస్తుంది అండ్ ఇది Bluetooth 5.4 తో వస్తుంది. NFC సపోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. ఇక దీంట్లో అయితే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఉన్నటువంటి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో బ్యాక్ సైడ్ 50 megapixel కెమెరా ఉంటుంది. Sony LOD 700 సెన్సార్ ఉంటుంది. ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది. అండ్ సెకండరీ 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇక ఫ్రంట్ వచ్చేసరికి 32 megapixel కెమెరా ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ యూజ్ చేసుకుని మీరు 4K 60 FPS వరకు అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఉన్నటువంటి డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది IP68 అండ్ 69 రేటింగ్ తో వస్తుంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఐక్యూ 15R గురించి అయితే మొత్తానికి వీడియో. ఇక మేజర్లీ ఇదే స్పెసిఫికేషన్స్ తో అయితే ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అవుతుంది. అది 24 ఫిబ్రవరికి. ఇక ప్రైస్ విషయానికి వస్తే ముందే చెప్పుకున్నాం కదా, ఇది 40 నుంచి 45K మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక దీంట్లో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే అందరు ఈ మధ్య కాంపాక్ట్ ఫోన్ అయితే ఇష్టపడుతున్నారు కాబట్టి అదే మేజర్ ప్రో. అండ్ దాంతో పాటుగా ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో లాంచ్ అవుతుంది. 7600 mAh బ్యాటరీ ఉంది అండ్ అంతేకాకుండా 100 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో వీడియోని ఖచ్చితంగా షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు.